వెల్కమ్ టు డేటా స్పార్క్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం అప్సెట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో లాస్ట్ వీడియోలో నేను డేటాబ్రిక్స్ ఓవర్వ్యూ చెప్పాను కదా. సో అయితే ఎవరైతే డేటా ఇంజనీరింగ్ రోల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క జాబ్ సెక్యూర్ చూసుకున్నారు. సో వాళ్ళకి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే మీరు మెయిన్గా పైథాన్, ఎస్క్యూఎల్ అండ్ స్పార్క్, ఓకే, అండ్ డేటా స్ట్రక్చర్స్ ఇవైతే మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి మీరు. ఓకే, సో అప్సెట్స్ అంటే ఏంటి? అప్డేట్ అండ్ ఇన్సెట్. ఓకే, యా. ఓకే, అప్సెట్స్ అంటే అప్డేట్ అండ్ ఇన్సెట్. ఇది డేటాబేస్ యొక్క ఫ్యూచర్ ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోర్స్. ఇది టార్గెట్ ఆర్ సింక్. ఓకే, టార్గెట్ ఏదర్ సింక్. ఓకే, సో ఇక్కడ నాకు రికార్డ్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డే 1, డే 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రిటైల్ అనుకోండి, ఏదైనా ఒక లైక్ ఏదైనా షాపింగ్ యాప్ అనుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డే 1 నాకు డేటా సోర్స్ నుంచి సింక్ వస్తుంది డేటా ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ప్రొడక్ట్ అంటే ఏముంటుంది? ఐడి ఉంటుంది. సో ఐడి ఉంటుంది అండ్ ప్రొడక్ట్ నేమ్ ఉంటుంది, అలాగే దాని యొక్క ప్రైస్. ఓకే, మరి ఇంకా డిస్కౌంట్, ఏదైనా డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ ఇలా ఉంటుంది, అలాగే టైం స్టాంప్. ఓకే, ID 1, నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్ తీసుకుందాం. ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 250 అనుకుందాం ఇది ప్రైస్. ఓకే, సో డిస్కౌంట్ ఏమీ లేదు, అది నల్, జీరో డిస్కౌంట్. ఓకే, టైం స్టాంప్ సమ్ XYZ. ఓకే, సమ్ XYZ టైం స్టాంప్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది డే 1 రికార్డ్ ఎలా ఉంది. నెక్స్ట్ డే 2 అంటే నెక్స్ట్ డే, ID 1, సేమ్ బుక్, ప్రోడక్ట్ వచ్చేసి బుక్. అయితే సమ్ ఇప్పుడు సమ్ డిస్కౌంట్ నడుస్తుంది. సో 250 రూపీస్ బుక్ నాకు ఇప్పుడు 150 వచ్చింది. ఓకే, సమ్ డిస్కౌంట్ ఎక్స్ పర్సెంటేజ్, సమ్ డిస్కౌంట్ పర్సెంటేజ్. ఓకే, అండ్ టైం స్టాంప్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇది నాకు టైం స్టాంప్. అయితే ఈ యొక్క డేటా నాకు ద డే 1 డేటా నాకు యాజ్ ఇట్ ఈజ్ నాకు డేటా సోర్స్ నుంచి సింక్కి డేటా మూవ్ అవుతుంది. ఓకేనా, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ డే 2 ఉంది కదా. సో ఈ డే 2 డేటా ఉంది కదా. సో నాకు ఈ డే 2 డేటా కూడా నాకు సోర్స్ నుంచి సింక్కి డేటా నాకు మూవ్ అవ్వాలి. ఓకే, సో అయితే మరి ఇక్కడ మీరు ఏం గమనించారు? ఇది సోర్స్ డేటా కాబట్టి ఓకే, ఇక్కడ ఇది సింక్ అంటే ఇక్కడ టార్గెట్ డేటా, అంటే ఇక్కడ నాకు ఇది యూఐ, ఈ యొక్క టార్గెట్ టేబుల్ డేటా ఏమైతే ఉందో అది నాకు యూఐలో, అంటే మనకు మొబైల్లో ఒక అప్లికేషన్ చూస్తున్నాం కదా, ఒక ఒక వెబ్ పోర్టల్ ఉంది కదా, ఇది పోర్టల్. సో నాకు ఈ యొక్క డేటా నాకు వెబ్ పోర్టల్కి నాకు అప్డేట్ అవ్వాలి. సో ఏం అప్డేట్ అవ్వాలి? ఓకే, ప్రొడక్ట్ నేమ్, యా,
product id 1 and product name book and అప్డేట్ ప్రైస్ అంతా 250 కదా ముందు, కానీ నాకు ఎంత వచ్చింది 150 రూపీస్కి వచ్చింది, 150 అండ్ సమ్ ఎక్స్, ఎంత డిస్కౌంట్, సమ్ ఎక్స్ డిస్కౌంట్, సమ్ ఎక్స్ పర్సంటేజ్ అండ్ డేట్, అప్డేటెడ్ డేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేట్ ఇద్దాము, ఇది 12th అనుకున్నాం కదా, సమ్ 10/05/2026. ఓకే, సో మే 10th నా బుక్ ప్రైస్ 250 ఉంది, ఒక 2 days తర్వాత అది ఒక ప్రైస్ డ్రాప్ అయ్యి 150కి వచ్చింది అనమాట. ఓకే, సో సేమ్ ప్రైస్ నాకు డే 1 నాకు ఇలా చూపిస్తుంది. అయితే నాకు నెక్స్ట్ డే 2 days తర్వాత నాకు ప్రైస్ అప్డేట్ అవ్వాలి. సో ఎలా అప్డేట్ అవుతుంది ఇది, ఇదంతా రియల్ టైంలో జరుగుతుంది, మనకి బ్యాక్ ఎండ్ అంతా కూడా రియల్ టైంలో జరుగుతుంది అనమాట. సో దీని యొక్క సినారియో మనం ఎలా డేటాబ్రిక్స్ యూస్ చేసి ఇది ఎలాగా మనం సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో దీన్నే మనం అప్సెట్స్ అంటాం. అప్సెట్స్ అంటే అప్డేట్ ప్లస్ ఇన్సెట్. ఇక్కడ ఏం అప్డేట్ అవుతుంది, ఇక్కడ ఐడి చెక్ చేసుకుంటుంది, ఇక్కడ ఐడి సోర్స్ ఐడి అండ్ టార్గెట్ ఐడి లేదా సింక్ ఐడి లేదా టార్గెట్ ఐడి ఐడి చూసుకుంటుంది అనమాట. ఐడి ఈక్వల్స్ టు 1 మ్యాచ్ అయిందా, మ్యాచ్ అయింది అంటే ఐడి మ్యాచ్ అయింది కాబట్టి సో నో నీడ్ టు ఇన్సర్ట్ ఎనీథింగ్. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, రికార్డ్స్ చెక్ చేస్తుంది. ఇది రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా అప్డేట్ ఉన్నాయా. సో డే 1 సేమ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇన్సర్ట్ జరగదు, ఎటువంటి అప్డేట్ జరగదు. బట్ డే 2 చెక్ చేస్తుంది, ఐడి చెక్ చేస్తుంది 1 and 1. సో రికార్డ్స్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా చూస్తుంది అనమాట. ప్రైస్లో అప్డేట్ ఉంది, 150 రూపీస్ ప్రైస్ చేంజ్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క టార్గెట్లో ఉన్న రికార్డ్ ఏమవుతుందంటే అప్డేట్ అవుతుంది, 250 రూపీస్ కాస్త 150 రూపీస్కి అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్డేట్. యా, ఇప్పుడు వేరొక ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ ఐడి 2, ఫర్ ఎగ్జాంపుల్ పెన్. ఓకే, దీని యొక్క కాస్ట్ 50 రూపీస్ అనుకోండి. ఓకే, సో డిస్కౌంట్ ఏం లేదు అండ్ టైం స్టాంప్ 12/05/2026. ఓకే, ఈ యొక్క డేటా ఇది సోర్స్ కదా, డేటా ఈ యొక్క సింక్లో టార్గెట్లో ఉందా లేదు. సో ఇది సోర్స్ ఐడి అండ్ టార్గెట్ ఐడి చెక్ చేస్తుంది, లేదు. సో ఏమవుతుంది, డేటా అనేది ఈ యొక్క సెకండ్ రికార్డ్ ఉంది కదా, ఇది ఇన్సర్ట్ అవుతుంది అనమాట, టార్గెట్ టేబుల్కి ఇన్సర్ట్ అవుతుంది, ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. యా, ఇది టార్గెట్ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇదే డేటా, ఇదే రికార్డ్ మనకి పోర్టల్లో కూడా అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇలా రియల్ టైంలో మన యొక్క సినారియోస్ మనం ఇలాగా చేస్తాం మనం. సో ఇది డేటా ఇంజనీరింగ్ అంటే ఇదనే కాదు, ఒక మొత్తం కంప్లీట్ డేటా లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, ఎండ్ టు ఎండ్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, ట్రాన్స్ఫార్మ్ చేయడం, లోడ్ చేయడం, ఓకే పబ్లిష్ చేయడం, ఇవన్నీ కూడా డేటా ఇంజనీర్స్ అనేది చేయాలి. ఓకే, సో ఇది మన డేటాబ్రిక్స్ యూస్ చేసి ఈ యూస్ కేస్ని ఎలాగ మనం సాల్వ్ చేయాలో చూద్దాం. యా, సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఎలాగ ఫ్రీ డేటాబ్రిక్స్ ఎడిషన్ ఎలాగ తీసుకోవాలి ఏంటి అని చెప్పాను కదా. సో డైరెక్ట్గా నేను మోతున్నాను, నోట్బుక్ క్రియేట్ చేస్తున్నాను.
సో ఫస్ట్ నాకు సింక్ సోర్స్ అండ్ సింక్ అనేది కావాలి. నాకు సోర్స్ కావాలంటే నాకు ఫస్ట్ ఏం చేయాలి? నాకు అంటే ఒక టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డేటా అనేది కాఫ్కా నుంచి వస్తుంది అనమాట. కాఫ్కా నుంచి వస్తుంది, రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా వస్తుంది. నేను డేటా బ్రిక్స్లో ఒక ప్లేస్ అయితే స్టోర్ చేయాలి. సో దాన్ని ఏమంటాం మనం? సోర్స్ అంటాం. ఓకే, నేను వెయిట్ తీసుకుంటున్నాను. నేను ఒక కేటలాగ్ క్రియేట్ చేస్తాను. నేను నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను ఎలా కేటలాగ్ ఎలా క్రియేట్ చేయాలి, కేటలాగ్ ఎందుకు అంతా కూడా నేను చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఒక కేటలాగ్. ఓకే, నాకు మల్టిపుల్ కేటలాగ్స్ ఉన్నాయి. ఐ విల్ ట్రై టు యూజ్ ద ఎగ్జిస్టింగ్ వన్. ఓకే, పైస్పార్క్ కేటలాగ్ ఉంది కదా, నేనే పైస్పార్క్ కేటలాగ్ అయితే యూజ్ చేస్తాను. నేను పైస్పార్క్. ఓకే, సో పైస్పార్క్ కేటలాగ్లో నాకు ఎటువంటి స్కీమా లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ స్కీమా ఇన్ పైస్పార్క్. ఓకే, ఓకే, ఐఎమ్ నాట్, ఐ థింక్ ఇట్ ఇస్ a keyword. ఓకే, కీవర్డ్ అది క్రియేట్ అయిపోయింది కదా. సో నేను ఈ యొక్క అప్సెట్ స్కీమా, ఈ స్కీమాలో నేను నా టేబుల్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, యా, ప్రజెంట్ ఇది అయితే ఖాళీ. చూడండి, నో డేటా అని ఉంది కదా. ఓకే, పైస్పార్క్ అప్సెట్స్. ఇప్పుడు నేను ఒక డెల్టా టేబుల్ అయితే నేను క్రియేట్ చేస్తాను. డెల్టా టేబుల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను దీని ఒక నెక్స్ట్ వీడియోలో నేను ఒక వీడియో అయితే చేస్తాను, వాట్ ఈస్ డెల్టా టేబుల్ అనేది. ఈ యొక్క పర్సంటేజ్ ఎస్క్యూఎల్ ఉంది కదా, దీన్ని మ్యాజిక్ కమాండ్ అంటారు. మ్యాజిక్ కమాండ్. పైస్పార్క్ డాట్ అంటే పైస్పార్క్ అంటే క్యాటలాగ్ డాట్ స్కీమా డాట్ అప్సెట్స్ స్కీమా డాట్. ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, ప్రొడక్ట్స్ అని. సో నాకు ఐడి అనేది కావాలి. నేమ్ స్ట్రింగ్, ప్రైస్ డబుల్ అండ్ కేటగిరీ స్ట్రింగ్, అండ్ నాకు స్టాక్ అవసరం కానీ అప్డేట్ టైం కావాలి. నాకు అప్డేట్ టైం. యా, సో ఇది నా టేబుల్. సో ఇది మన యొక్క డెల్టా టేబుల్ కాబట్టి మనం యూజింగ్ డెల్టా అనే ఒక కీవర్డ్ అయితే ఇవ్వాలి. ఓకే, జస్ట్ కంట్రోల్ ఎంటర్ ఆర్ షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ చూసారా మన యొక్క సర్వర్లెస్. సో వాళ్ళు చెప్పాను కదా, మన సర్వర్లెస్ కంప్యూటర్ ఉంటుంది, అండ్ ఆల్ పర్పస్ కంప్యూటర్ ఉంటుంది, జాబ్ క్లస్టర్ ఉంటుంది. ఓకే, సో ఇదైతే కానీ సర్వర్లెస్ కంప్యూటర్. ఇది ఈస్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ డెల్టా టేబుల్. ఎస్, ఎస్, క్రియేట్ అయిపోయింది. సో చూద్దాం. యా, టేబుల్ క్రియేట్ అయిపోయింది కదా, ప్రొడక్ట్స్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో డేటా ఉంది దీంట్లో? ఉండదు, ఎందుకంటే మనం డేటా ఏమి కూడా ఇన్సర్ట్ చేయలేదు. ఇప్పుడు మనం డేటా ఒక శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో మీరు ఎప్పుడైతే మీరు యొక్క
ప్రాక్టీస్ చేస్తున్నారో స్టార్టింగ్లో మీరు సింపుల్ ఓకే ఒక సింపుల్ డేటా అయితే కనుక మీరు ప్రాక్టీస్ చేయండి. వన్స్ మీరు ఓకే పర్వాలేదు నాకు వచ్చిందని మీరు తర్వాత అప్పుడు కొంచెం కాంప్లెక్స్ డేటాతో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఐ మీన్ సెట్టింగ్ ద డేటా నో. ఓకే, సో ఏ చూసారా, అదే కొన్ని సజెషన్స్ ఇచ్చేస్తుంది ఏం కావాలి ఏంటనేది. సో నీకు ఇప్పుడు కాదు కానీ నేను మంచిగా ఐఫోన్ ఇస్తాను. సో ఇది ఎలక్ట్రానిక్స్లో వస్తుంది. ఓకే, ఐ థింక్ ఇస్ ఎనఫ్. ఇంకెలా ఇస్తుంటుంది డేటా మనకి ఇది. ఓకే, నేను ఇంకా ఆఫ్ చేస్తాను. ఓకే, జస్ట్ రన్ దిస్. ఓకే, డేటా అయితే ఇన్సర్ట్ అయింది. మొత్తం 6 రోస్ ఇన్సర్ట్ అయ్యాయి. చూద్దాం ఇక్కడ. జస్ట్ రీఫ్రెష్. యా, ఓకే. సో ఇది మనకి ఇది సర్వర్లెస్ కదా, మనకి ఆ రికార్డ్ చూడాలంటే కనుక మనకి క్లస్టర్ అయితే ఉండాలి. ఓకే, నో వరీస్. సో మనకి డేటా మనకి టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో రికార్డ్స్ కూడా మనకి ఇన్సర్ట్ అయ్యాయి, ఇక్కడ చూపిస్తున్నాయి కదా. ఓకే, సో ఆ టేబుల్ మనం ఇక్కడ చూద్దామని సెలెక్ట్ asterisk ఫ్రమ్ PySpark. ఓకే, యా. ఓకే, సో ఇక మన టేబుల్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. PySpark అప్సెట్స్ ప్రొడక్ట్, ఇది మన యొక్క సోర్స్. సో ఇక్కడ వరకు అంతా క్లియర్ అయింది కదా. సో ఇక్కడి నుంచి మనకి ఇదంతా మనం ఎస్క్యూఎల్ రన్ చేసాం. మనం ఇక్కడ నుంచి ఇక్కడ మనం స్పార్క్ అయితే యూజ్ చేస్తాం, PySpark. సో నేను ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓ, ఇది నాకు ఏం కాలేదు ముందే ఇచ్చేస్తుంది. యా, డేటా స్పార్క్ ఎస్క్యూఎల్. యా, I didn't create any data frame as of now, right? Okay, we can call directly. But yeah, ఓకే. సో నేను ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేస్తాను. సో మీరు చూసారా, నేను ఇది కరెంట్ టైం స్టాంప్ తీసుకుంది. సో నేను ఇక్కడ ఎటువంటి టైం స్టాంప్ నేను ఇవ్వలేదు. ఇక్కడ కరెంట్ టైం స్టాంప్తో నేను టేబుల్ క్రియేట్ చేయమని నేను ఇక్కడ ఇనిషియేట్ చేశాను. ఓకే, యా.
ఓకే. సో నేను ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇప్పుడు ఒక యాక్చువల్ అప్సెట్స్ అయితే కనుక నేను లాజిక్ అయితే మనం చేద్దాము. ఓకే. సో నాకు డెల్టా టేబుల్ ఫంక్షన్స్ అయితే నాకు అవసరం అవుతాయి ఇక్కడ. సో కావాల్సిన అన్నీ కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. డెల్టా ఫ్రమ్ ఏంటి రాంగ్. ఓకే, ఇంపోర్ట్ స్టార్. యా. ఓకే, ఇదైతే కొన్ని సజెషన్స్ ఇస్తుంది. సో యా, నేనైతే కానీ నా ఓన్ కోడ్ రన్ చేస్తాను. మనం ఎలాగైనా చేయొచ్చండి, ఇలాగే చేయాలని ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా. యా. సో నేనైతే కనుక నేను ఈ విధంగా నేను రన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మౌంట్ యూస్ చేయమంది, బట్ నాకు మౌంట్ కాదు, నేను వాల్యూమ్. సో వాల్యూమ్ కాన్సెప్ట్ నేను లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను కదా, వాల్యూమ్ అంటే ఏమిటి. సో వాల్యూమ్ అంటే అది ఒక స్టోరేజ్, క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ అనమాట. సో నేను ఒక వాల్యూమ్ అయితే నేను నాకు టార్గెట్గా నేను తీసుకోవాలనుకుంటున్నాను నేను. సో నేను ముందే ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. యా. సో నేను వాల్యూమ్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఇది పైస్పార్క్, ఇది నా యొక్క కేటలాగ్. అప్సెట్స్, ఇది నా స్కీమాలో నేను వాల్యూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఒకటి. సో అండ్ ఎందుకు వాల్యూమే క్రియేట్ చేయాలి, వాల్యూమే క్రియేట్ చేయట్లేదని మీరు ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. నేను యొక్క వాల్యూమ్ అనే కాన్సెప్ట్ కూడా నేను ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి నేను మీకు ఒక వాల్యూమ్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకున్నాను. ఓకే. యా, పైస్పార్క్ అండ్ అప్సెట్స్ అండ్ నేను ఇది సింక్ లేదా టార్గెట్ అని ఇస్తున్నాను. ఓకే, టార్గెట్ ఇది నా వాల్యూమ్. మళ్ళీ వాల్యూమ్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మేనేజర్ వాల్యూమ్ అండ్ ఎక్స్టర్నల్ వాల్యూమ్. ఓకే. సో ఇవన్నీ కూడా నేను ఒక ప్రతిదానికి కూడా నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. నేను అన్నీ కూడా ఒక దాంట్లో నేను మిక్స్ చేయకుండా. ఓకే. యా. సో వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది. సో ఇది నా వాల్యూమ్. ఓకే. సో ఇది నా వాల్యూమ్. ఇక్కడ నేను ఒక లాజిక్ అయితే రాస్తాను. అది ఏంటంటే లాజిక్, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఈ యొక్క సింక్ ఉంది కదా, ఈ యొక్క టార్గెట్ ఉంది కదా, టార్గెట్లో మేబీ ఆల్రెడీ డేటా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ముందే నాకు డేటా ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి, ఒక డేటా లేకపోతే ఏం చేయాలి అనేది నేను ఒక లాజిక్ అయితే రాస్తున్నాను. ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను. ఇఫ్ లెంత్ ఆఫ్, నేను డీబీ డీటెయిల్స్ తీసుకున్నాను. డీబీ డీటెయిల్స్ ఎందుకు నేను చెప్తాను నేను. ఎస్. యా. సో ఈ లాజిక్ ఏం చేస్తుందంటే, డీబీ యూటిల్స్ అంటే డేటాబ్రిక్స్ యూటిలిటీస్. ఓకే, డేటాబ్రిక్స్ యూటిలిటీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం లినిక్స్ ఉంది కదా, fs.ls, సిపి, ఎంవి అంటే కాపీ, మూవ్. ఓకే. సో ఇటువంటి అన్నీ కూడా, అటువంటి యూనిక్స్ కమాండ్స్ అన్నీ కూడా మనం ఇంకా చాలా ఉంటాయండి. లైక్ డీబీ యూటిల్స్ డాట్ గెట్, ఓకే, డాట్ టీఎస్టీ, ఇటువంటి చాలా యూటిల్స్ ఉంటాయి. నేను డీబీ యూటిల్స్ మీద ఒక వీడియో చేస్తాను. ఓకే, టెన్షన్ పడద్దు. ఓకే. సో ఈ యొక్క డీబీ యూటిల్స్ నేను తీసుకొని fs.ls, ఈ యొక్క ఎక్స్టర్నల్ పాత్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఇక వాల్యూమ్ ఏదైతే ఉందో, సో వాల్యూమ్లో ఇది చెక్ చేస్తుంది అనమాట, రికార్డ్స్ ఏవైనా ఉన్నాయా లేవా. ఓకే. గ్రేటర్ దాన్ 0, లెంత్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే. ఇక లెంత్, ఎల్ అంటే లెంత్ అనమాట, లెంత్ చూస్తుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 చూస్తుంది. చూసి ఓకే, నేను ముందు కోడ్ అయితే రాస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, డెల్టా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను. డెల్టా ఆబ్జెక్ట్ ఈక్వల్స్ డెల్టా టేబుల్ డాట్ ఇదే కొన్ని ఇచ్చేస్తుంది. సో మనకు అన్నీ అవసరం లేదు, నేను ఒక అలియాస్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సో అలియాస్ ఇది మెర్జ్. సో ఆల్రెడీ నాకు ఇచ్చింది, నాకు ఏం కావాలో నాకు అక్కడ స్టార్టింగ్ ఇచ్చేసి నాకు ఆల్రెడీ. ఓకే, సో ఇది టార్గెట్ కదా, టీజీడి టార్గెట్ డాట్ మెర్జ్. యా, ఓకే. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎవ్రీథింగ్. యా, సో అది ఆల్రెడీ కొన్ని రికమెండేషన్ ఇచ్చింది, నాకు అలా వద్దు అని చెప్తున్నాను. యా, అండ్ సో ఇక్కడ మ్యాచ్ అనే ఒక కండిషన్ అయితే రాస్తాను నేను ఇక్కడ. అంటే కండిషన్ ఈక్వల్స్ టు కండిషన్ 1 ఈక్వల్స్ టు 1 అంటే ఆల్వేస్ ట్రూ అన్నారు నాకు అర్థం. ఓకే, ఆల్వేస్ ట్రూ. ఇది సోర్స్ ఎస్ఆర్సి. ఇప్పుడైతే నాకు ఒక ఎర్రర్ చూపిస్తుంది, సో నేను చూద్దాం ఏమిటి ఎర్రర్ ప్రాబ్లం. ఐ థింక్ ఇది లెంత్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే, చూద్దాం. ఐ థింక్ సంథింగ్ ఇండెంటేషన్ ఎర్రర్ అయితే వస్తుంది ఇక్కడ మనకి. ఓకే, అండ్ let execute. ఓకే, ఎల్స్ సో ఇది ఏంటో ఇచ్చేస్తుంది ఇక్కడ మనకి. Create a mode here. Yeah, to save into target file. యా, రన్ అయితే చేస్తాను. ఎస్ ఇండెంటేషన్ ఇన్వాల్వ్ సింటాక్స్. సో ఇక్కడ మన ఫీచర్ అయితే ఉంది, డయాగ్నోజ్ ఎర్రర్. మనం డయాగ్నోజ్ చేస్తే డైరెక్ట్గా అదే డయాగ్నోజ్ ఏంటి అని అది ఏంటి అని చెప్పేస్తుంది. బట్ బిఫోర్ దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ రైట్ వాట్ వాజ్ ద ఇష్యూ హియర్. ఓకే, ఇక దీని అయితే మనం ఇంపుట్ చేసుకున్నాము, బాగానే ఉంది. ఓకే, యా ఇండెంటేషన్ అయితే ఉంది. చూద్దాం చూద్దాం ఏమంటే చూద్దాం, డయాగ్నోస్ చేద్దాం. ఓకే, సో జీనీ అయితే కనుక మనకి కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. కొన్ని సింటాక్స్ ఎర్రర్స్ అయితే ఉన్నాయండి, సింటాక్స్ ఎర్రర్సే ఉన్నాయి అంతే తప్ప లాజిక్ అయితే రాంగ్ కాదు.
ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో కొన్ని ఇండెంటేషన్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ మనం యాక్సెప్ట్ చేద్దాం, జస్ట్ ఎలో చేద్దాం. సో అది రన్ చేస్తుంది. నెక్స్ట్ రన్. ఓకే, జీఎన్ఈ కోడ్ ఫినిష్డ్ అయిపోయింది. సో మనకి ఇదైతే కనుక మనకి రన్ అయిపోయింది. ఓకే, నో ఐ వాంట్ టు డిస్ప్లే. ఇది ఇక్కడ టార్గెట్లో ఉంది కదా, సో నేను దీన్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఎలా డిస్ప్లే చేయాలి? స్పార్క్ డాట్ రీడ్ డాట్ ఫార్మెట్ లేదా స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ ఎలాగైనా చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ నాకు ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేయలేను. సో నేను స్పార్క్ డాట్ రీడ్ డాట్ ఫార్మెట్ చేస్తాను. టేబుల్ ఫార్మెట్ ఏంటి? డెల్టా డాట్ లోడ్. ఇది నా యొక్క టార్గెట్. చూడండి ఏమీ లేదు, జస్ట్ ఇండెంటేషన్ ఎర్రర్స్ అంతే. ఓకే, సో ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యా, సో నా యొక్క సోర్స్ డేటా ఏదైతే ఉందో, ఇది యొక్క సోర్స్ డేటా కదా, ఏదైతే ఉందో నాకు వాల్యూమ్లోకి టార్గెట్లోకి అయితే ఇన్సర్ట్ అయింది, సేమ్ డేటా ఇన్సర్ట్ అయింది. ఓకే, సో ఈ కోడ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఇవ్వలేదండి, అసలైన ఒక పాయింట్ అవుట్ ఉంది. అది రియల్ టైంలో చాలామంది మిస్టేక్ చేస్తారు. సో అది ఇష్యూ ఏంటని చెప్తాను నేను, అది ఎలాగా ఓవర్కమ్ చేయాలని చెప్తాను. ఓకే, యా, సో ఓకే, సో నేను ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాను కదా ఈ విధంగా. నెక్స్ట్ ఇది చెప్పాను, మీకు లాజిక్ చెప్పాను ఆల్రెడీ. నాకు టార్గెట్లో ఏదైనా ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఉందో లేదో చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా లేదు అంటే కనుక, యా, సో డేటా లేదంటే కనుక ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూడండి డెల్టా ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. డెల్టా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇది అసలైన మెర్జ్ కమాండ్, ఇది అసలైన అప్సెట్ అంటే మెర్జ్ అనమాట, అసలైన లాజిక్ ఇది. సో ఇక్కడ మెర్జ్ అవుతుంది అనమాట. అలియాస్ అంటే ఒక నేమ్, ఒక అలియాస్ అంటే ఒక జస్ట్ ఒక టెంపరీ అనుకోండి, ఇది ఒక కాలం మీద క్రియేట్ అవుతుంది. డెల్టా టేబుల్ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, సో టార్గెట్ టీజీటీ టార్గెట్ అండ్ ఎస్ఆర్సి ఒక అలియాస్ అది అలియాస్ కాలం నేమ్ మీద క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి టార్గెట్ టీ డాట్ ఐడి అండ్ ఎస్ డాట్ ఐడి. సో మనకు ఆల్రెడీ మనకి ఉన్నాయి కదా, సో మనం ఇక్కడ అనుకున్నాం ఐడి అనేది మనం పాస్ చేస్తాం. సో యొక్క సోర్స్ ఐడి అండ్ టార్గెట్ ఐడి, సోర్స్ ఐడి అండ్ టార్గెట్ ఐడి ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. ఈ లాజిక్లో చెక్ చేస్తుంది, ఈ రెండు ఈక్వల్ అయితే కనుక, ఐడి రెండు మ్యాచ్ అయితే కనుక, ఇగో వెన్ మ్యాచ్ అప్డేట్ ఆల్. ఎప్పుడైతే సోర్స్ అండ్ టార్గెట్ లేదా సింక్ లేదా డెస్టినేషన్ మ్యాచ్ అయిందో అప్పుడు డేటాను అప్డేట్ చేయమని చెప్తుంది. ఓకే, వెన్ కండిషన్ వన్ ఈక్వెషన్ అంటే ఆల్వేస్ ట్రూ అని అర్థం. ఓకే, వెన్ నాట్ మ్యాచ్డ్, ఈ యొక్క కండిషన్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో అప్పుడు నా యొక్క డేటాని ఇన్సర్ట్ చేయమంటుంది. అంటే ఎక్కడైతే ఈ యొక్క ఐడి అండ్ సోర్స్ ఐడి అండ్ సింక్ ఐడి ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో, అదే అంటే అర్థమేంటి, కొత్త డేటా సోర్స్కి వచ్చిందని అర్థం. ఆ యొక్క కొత్త డేటాని, సోర్స్లో ఉన్న డేటాని సింక్కి ఇన్సర్ట్ చేయమని అర్థం. ఇదిగోండి, వెన్ నాట్ మ్యాచ్డ్ ఇన్సర్ట్ ఆల్. ఓకే, అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఒకవేళ ఈ యొక్క ఫైల్ ఇక్కడ ఉంటే కనుక, ఇన్ కేస్ లేకపోతే క్రియేట్ చేయమని అర్థం. ఒక డెల్టా టేబుల్తో ఒక క్రియేట్ చేయమని అర్థం. ఓకేనా, ఇది దీని ఒక లాజిక్.
అంటే ఇలాగే కాదు, మీ ఇష్టం, మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. ఇది పైస్పార్క్ యూస్ చేసి నేను ఒక వీడియో చేస్తాను, సేమ్ కాన్సెప్ట్ ఎస్క్యూఎల్ కూడా యూస్ చేసి మనం చేయొచ్చు. ఏం లేదు, సేమ్ ఒక జస్ట్ సింటాక్స్ మారుతుంది అంతే, కానీ ఎటువంటి లాజిక్ కానీ ఎటువంటి సినారీ ఎటువంటి మారుతుంది అనమాట. ఓన్లీ జస్ట్ సింటాక్స్ మారుతాయి అంతే. ఓకే, యా. సో ఇక ఇన్సర్ట్ చేసిన డేటా నేను రీడ్ చేశాను. ఇప్పుడు నేను ఒక డేటా అయితే కనుక నాకు ఇప్పుడు అప్డేట్ ఇది కదా మన సినారియో ఏంటి, డేటాని సోర్స్ డేటాని కంప్లీట్ సింక్కి పుష్ చేయడమే కాదు, ఏదైతే సోర్స్లో మనకి చేంజెస్ వస్తాయో ఆ చేంజెస్ నాకు ఇక్కడ టార్గెట్లో కూడా నాకు కావాలి. అది నా టార్గెట్. ఓకే, యా. ఇప్పుడు నాకు షర్ట్ ఉంది కదా, ప్రొడక్ట్ ఐడి 6, నేమ్ షర్ట్ అండ్ 25 రూపీస్, అమౌంట్ మీద 250 రూపీస్ అయిపోయింది. షర్ట్ అనేది 250 రూపీస్ అయిపోయింది. ఓకే, ఇన్సర్ట్ చేస్తున్నాం, ఒక రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. యా, ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, 6 ఓల్డ్ ప్రైస్ 225 రూపీస్, న్యూ ప్రైస్ 250 రూపీస్. ఇది కూడా రన్ చేస్తున్నాం. యా, న్యూ ప్రైస్ అండ్ ఓల్డ్ ప్రైస్. ఎస్, ఏమైంది, ఫెయిల్డ్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది, ఇక్కడ ఐడి ఉంది కదా, ఐడి సేమ్ ఐడి 2 టైమ్స్ వచ్చింది. సో దీనికి తెలియట్లేదు ఈ రెండిట్లో ఏది ఇన్సర్ట్ చేయాలి టార్గెట్కి. ఏ యొక్క ఐడి అంటే 6 ఈక్వల్స్, ఆల్రెడీ ఇక్కడ 6 అనేది ఉంది, ఒక ఐడి ఉంది. ఇక్కడ కొత్త రికార్డ్ వచ్చింది, సేమ్ ఐడిది కొత్త రికార్డ్ వచ్చింది. ఇక్కడ చూస్తుంది ఈ యొక్క టార్గెట్ యొక్క ఇది చూస్తుంది. అయితే ఈ యొక్క సినారియోలో ఇది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండింటిలో ఏది యాక్చువల్ ప్రైస్ దీనికి తెలియదు. సో మనం చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే మనకి ఇక్కడ కొన్ని విండో ఫంక్షన్స్ అని ఉంటాయి అన్నమాట. విండో ఫంక్షన్స్ ర్యాంక్, రో నెంబర్ అండ్ డెన్స్ ర్యాంక్. సో అది మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాని కూడా నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ మీకు అందరికీ అది కాన్సెప్ట్ తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, సో తెలియకపోయినా ప్రాబ్లం లేదు, నేనైతే చెప్తాను మీకు ఆ కాన్సెప్ట్ ఎలాగేంటన్నది. ఓకే, సో ఇప్పుడు మనం రో నెంబర్ యూస్ చేసి ఇక్కడ మన యొక్క యూనిక్ వాల్యూస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా నేను చెప్తాను ఇప్పుడు. బై యూజింగ్ విండో ఫంక్షన్స్, బై యూజింగ్ రో నెంబర్. ఓకే, యా. సో ఇక్కడ కదా మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసింది, ఇక్కడ మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మనం ఒక లాజిక్ అయితే రాయాలి. df ఈక్వల్స్ టు df డాట్ దీనికి తెలిసిపోయింది అప్పుడే నాకు ఏంటి నేను ఇలా అనుకుంటున్నాను. యా, సో దీన్ని డీ డూప్లికేట్ అంటారు అన్నమాట, డీ డూప్లికేట్. ఇది విండో ఫంక్షన్ రో నంబర్ డాట్ ఓవర్ రో నెంబర్ డాట్ ఓవర్ డాట్ విండో పార్టిషన్ బై ఐడి డాట్ ఆర్డర్ బై కాలం టీఎస్ నాకు ఏం లేదు కదా ఇక్కడ. ఇక్కడ నా కాలం ఏంటి, అప్డేట్ డేట్. దీన్ని నేను చేయాలనుకుంటున్నాను. యా, సో మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే, బట్ ఐ వాంట్ టు ఫిల్టర్ ద కాలం హియర్.
filter డూప్లికేట్. టెన్షన్ పడదు, నేను చెప్తాను ఏంటనేది, ముందు కోడ్ రాస్తాను నేను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇది కొంచెం టఫ్ కూడా ఉంటుంది, అందుకని ఎవరు కూడా ఇది స్టార్టింగ్లో ఎవరు కూడా చెప్పరు. బట్ నేను కావాలని మీకు నేను ఇది ఇంక్లూడ్ చేస్తాను ఇది మీకు. సో మీకు ఈ కాన్సెప్ట్ మీకు ముందే తెలియాలని. ఓకే, విండో ఫంక్షన్ కదా, మన విండో ఫంక్షన్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, అది చెప్తుంది. రన్ చేస్తున్నాను, ఇదైతే ఫెయిల్ అవుతుంది ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఈ విండో ఫంక్షన్ని. యా, సరే, విండో ఫంక్షన్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. No need to by heart this window these functions, but we have to know. ఎస్, ఇందాక మనకి 2 రికార్డ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఓన్లీ లేటెస్ట్ రికార్డ్ మాత్రమే వచ్చింది 250. ఇందాక ఓల్డ్ రికార్డ్ ఎంత ఉంది, 25 రూపీస్. ఇప్పుడు 250 రికార్డ్ మాత్రం 250 రూపీస్ మాత్రమే ఉంది. సో ఎలా అంటే రో నెంబర్. సో రో నెంబర్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ నేను వేరేగా చెప్పాలనుకుంటున్నాను, బట్ ఓన్లీ నేను రో నెంబర్ గురించి చెప్తాను. ఐడి నెంబర్ 6, నెక్స్ట్ క్లాత్, ఓకే, 25 రూపీస్. సమ్ డేట్, ఓకే, నెక్స్ట్ సేమ్ 6 క్లాత్ 250 రూపీస్ 12. ఇలాగైతే రికార్డ్ ఉంది కదా. సో నేను ఇక్కడ రో నెంబర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క 2026 ఏదైతే ఉంది, ఇది ఫస్ట్ రికార్డ్ ఉంది కదా, దీనికి రో నెంబర్ 1 అసైన్ చేస్తుంది. సో అలాగే దీనికి 2 అయితే అసైన్ చేస్తుంది. ఇక్కడ నేను లాజిక్ రాశాను కదా, నేను ఫిల్టర్ కాలం డీడూప్లికేట్ ఈక్వల్స్ టు 1, దాన్ని డ్రాప్ చేయమంటుంది. అంటే సో ఈ రికార్డ్ని డ్రాప్ చేయమంటుంది అనమాట. 1 ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చేయమంటుంది. సో మనకి ఏమొస్తుంది, లేటెస్ట్ రికార్డ్ అయితే వస్తుంది. సో లేటెస్ట్ రికార్డ్ అయితే వచ్చింది కదా, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ. మనం ఏం చేస్తున్నాం, ఐడిని పార్టిషన్ చేస్తున్నాం. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ టైం స్టాంప్ ఉంది కదా, టైం స్టాంప్ మనం ఆర్డర్ బై చేస్తున్నాం, డిసెండింగ్. ఓకే, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను నేను. అయితే ఇక్కడ ఒక విత్ కాలం అనేది ఒక విత్ కాలం తెలుసు కదా మీకు, ఇది ఒక ఫంక్షన్, పైస్పర్ ఫంక్షన్. అంటే ఒక కాలంని క్రియేట్ చేస్తున్నాను, కాలంని క్రియేట్ చేస్తుంది. డీడూప్లికేట్ ఈక్వల్స్ టు 1 డాట్ డ్రాప్, అంటే ఇక 1 అనేది ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చేయమని అడుగుతుంది. సో అప్పుడు సెకండ్ రికార్డ్ ఏదైతే ఉందో అది మనకి వస్తుంది అనమాట. ఇది లేటెస్ట్ రికార్డ్ అవుతుంది. ఓకే, యా. సో ప్రీవియస్ డే రికార్డ్ ఏమైతుంది, 6 షర్ట్ ఉంది కదా, 25. ఏమైంది, కెనాట్ రిజాల్వ్ డీడోట్ ఐడి ఇన్ సెర్చ్ కండిషన్. ఇట్ ఈజీటీ ఎస్ఆర్సి. ఇక్కడ చూడండి,
6 షర్ట్ 25. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి 6 షర్ట్ 250 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ అయితే అక్కడ ఐడి చెక్ చేసుకుంది, ఐడి మ్యాచ్ అయింది. సో మిగిలిన రికార్డ్స్ కూడా చెక్ చేయమంటుంది. సో ఇక్కడ ఏదైనా మిగిలిన రికార్డ్స్లో ఎక్కడైనా మనకి మిస్ మ్యాచ్ ఉంటే అది ఆ డేటాను మనకి అప్డేట్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇది అప్డేట్. ఇది మనకి సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు మనం ఇఫ్ నాట్ ఈక్వల్, ఈ టార్గెట్ ఐడి అండ్ సోర్స్ ఐడి నాట్ ఈక్వల్, ఇన్సర్ట్ ఉంది. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ కూడా రన్ చేస్తాను. ఇప్పుడు ఐడి ఈక్వల్స్ టు 7. This is some mobile, some 2500 rupees, electronics. Yeah, ఓకే, ఒక రికార్డ్ అయితే ఇన్సర్ట్ అయింది. మీ డేటా అయితే చూడొచ్చు, కొత్త రికార్డ్ అయితే ఇన్సర్ట్ అయింది. అలాగే ఓల్డ్ రికార్డ్ కూడా మనకి ఉంది. ఎస్, కొత్త రికార్డ్ కూడా వచ్చింది. ఓకే, ఇది టార్గెట్. ఇప్పుడు నాకు టార్గెట్లో నాకు ఏం రావాలి, 7th రికార్డ్ కూడా నాకు కావాలి. ఇప్పుడు 7th రికార్డ్ వచ్చిందా? సో ఇక్కడ మనకు అప్డేట్ అయింది. ఇక 6th రికార్డ్ మనకు అప్డేట్ అయింది, అలాగే 7th రికార్డ్ మనకి ఇన్సర్ట్ అయింది. ఇది అప్సెట్స్ అంటారు అనమాట. సో ఇది ఈ యొక్క డేటా మనం డేటా వేర్ హౌస్కి పుష్ చేస్తాము. అక్కడ నుంచి ట్యాబ్లో కానీ ఏదైనా పవర్ బి ఏదైనా విజువలైజేషన్ యూస్ చేసి అక్కడ మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ఇదండి అప్సెట్స్ కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డెల్టా ఉంది కదా. సో ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది, అందుకే నేను ఇక దీన్ని ఇక్కడ నుంచి నేను స్టాప్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా రో నెంబర్, డిఫరెన్స్ బిట్వీన్ రో నెంబర్, డ్యాన్స్ ర్యాంక్, ఓకే, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెల్టా టేబుల్ ఏంటండి, పార్కెట్ టేబుల్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇదైతే కనుక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.